రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో 2 కోట్ల విలువైన ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ప్రాథమిక మిషన్ ప్రారంభించారు. ఆస్తమాని ముందుగానే కనిపెట్టి నివారించే ఈ వైద్య పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి. ఇక్కడ వైజాగ్ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్లోనే కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పి ఎఫర్ట్స్ తీసుకొని ఈ మెషినరీని ఇక్కడ సెట్ చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ గవర్నమెంట్కి ఇనిషియేటివ్ సపోర్ట్ చేసినందుకు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ వైజాగ్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ సార్. అలాగే మన రాష్ట్రం నుంచి కంట్రీలో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎటువంటి టెక్నాలజీలో అయినా ఎటువంటి ఇనిషియేటివ్లో అయినా ఇండియా లుక్స్ అప్ టు ఆంధ్రప్రదేశ్. అది ఐటీలో కావచ్చు, హెల్త్లో కావచ్చు, దేంట్లో అయినా వీఆర్ టార్చ్ బేరర్స్. సిమిలర్లీ మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ షుడ్ బి టార్చ్ బేరర్ ఇన్ ఎనీ న్యూ థింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ ద స్టేట్ అండ్ విచ్ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అలా ఈరోజు అడిషన్తో ఈరోజు మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఇనాగరేట్ చేసుకున్నామో దాంతో పల్మనరీ మెడిసిన్లో మనం ఇదొక మైల్ స్టోన్, మన డాక్టర్ గారు చెప్పినట్టు. అలాగే వీఆర్ బికమింగ్ అనదర్ టార్చ్ బేరర్ ఇన్ పల్మనరీ మెడిసిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆ ఎక్విప్మెంట్ని వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు బెస్ట్ యూస్ అండ్ రికార్డ్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్, రికార్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేసుకొని మనం మంచి కేస్ స్టడీస్ని, మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా స్టేట్ మొత్తానికి చూపించాలి. అలాగే వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు గుడ్ యూస్. ఆల్సో సిఎస్ఆర్లో మన ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ విశాఖపట్నంలో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఇక్కడే మన సుధాకర్ గారు చెప్పినట్టు 100% ఉన్న ఆల్ పొటెన్షియల్ రెవెన్యూస్ని ట్యాప్ చేసి మనకున్న ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ని కేటర్ చేసే విధంగా శాయశక్తిలా ప్రయత్నిస్తాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డాక్టర్స్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హియర్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆన్ వాట్ వీ రిక్వైర్. ప్రయారిటీ బేసిస్లో విల్ రీచ్ అవుట్ టు ఆల్ not just national institutions, we will also try to reach out to certain international institutions. Visakhapatnam, as all of you know, has become a global city now. There are many international collaborations ready for the city of Visakhapatnam and for the district. I'll put all my efforts to make that happen and make our city be a torch bearer for the entire state. Thank you for the support. లోపల విచిత్రమైన ఎండల నుంచి వచ్చాం, ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేసి వచ్చాం. వస్తూనే అదేదో ఏసీలోకి వెళ్ళినట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం బయట కనిపించింది. ఎక్కడికి వచ్చాము ముందు నేను ఇంకా చూస్తున్నాను, ఏదో పేపర్ చూస్తున్నాను. అందరూ నిలబడినారు, ఎక్కడికి వచ్చామని చూస్తున్నాయి. హాస్పిటల్ వాతావరణం కనిపించట్లేదు అంటే అఫ్కోర్స్ స్టేట్ అంతా ఇప్పుడు ఇలాగే ఉంది పరిస్థితి, వేరే విషయం. కానీ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. వచ్చిన తర్వాత మొదట్లోనే ఫౌంటైన్ మొదలు పెట్టుకోవడం, తర్వాత ధన్వంతరి మండపం పెట్టుకోవడం, మిగతా కార్యక్రమాలను చేసాం. సరే, ముఖ్యంగా ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ని కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. కానీ ఈ ఆసుపత్రి వాతావరణం ఈ రకంగా ఉండడానికి సహకరిస్తున్న, ఈ రకంగా ఉంచుతున్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి మొత్తం వైద్య సిబ్బందికి, దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడు చాలా క్రిటికల్గా ఉండే మీడియా మిత్రుడు కనిపించారు. ఏంటంటే నేను విశాఖపట్నమే, అయినా విజయవాడలో అక్కడ అంతా చేసేవారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి బహుశా నచ్చకపోవచ్చాము, కానీ ఉండాలి. మీడియా అంటే అలాగే ఉండాలి, అంకుశంలాగా ఉండాలి, ఏదైనా తప్పు జరిగితే చూపించేలాగా ఉండాలి. అటువంటి టైం నా దగ్గరకు వచ్చి నేను ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినట్టు ఉంది నాకు. గతంలో ఈ రోడ్లో వెళ్ళాలంటే భయపడే వాళ్ళం మేము. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రోడ్లో వెళ్ళాలంటే భయపడే వాళ్ళం. ఆసుపత్రిలో కూడా రాలేదు, కానీ ఎప్పుడో చూశాను. ఇప్పుడు వస్తే ఇదేంటి ఇలా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, మార్పు కనిపిస్తూ ఉందని ఎప్పుడు క్రిటికల్గా ఉండే మీడియా మిత్రుడు ఇవాళ చాలా పాజిటివ్గా చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే ఇక్కడికి అందరూ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి వస్తుంటారు. 288 బెడ్లు ఉన్నాయి. పేషెంట్లు అన్ని వైపు నుంచి వస్తుంటారు. ఈ క్రమంలో నేను చూస్తూ ఉన్నాను, ఇప్పుడే ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓపీ సర్వీసులు there was an increase of 5,000 year on year. 23లో చూస్తే 35,000 ఓపీ. తర్వాత ఒక సంవత్సరానికి 24కి వచ్చేసరికి 40,000కు పోయాయి. అక్కడి నుంచి 25 సంవత్సరానికి వచ్చేసరికి
45,000కు ఓపీ పెరిగాయి. అదే రేషియోలో ఐపీ సర్వీసులు పెరిగాయి. మైనర్ సర్జరీస్ 2023లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 359 చూశాను నేను. 359 చూశాను. 2025 వచ్చేసరికి అది 649. ఆల్మోస్ట్ డబుల్ ఏది మేజర్ ప్రొసీజర్స్. మైనర్ ప్రొసీజర్స్ కూడా 2,111 ఇఫ్ ఐ రిమెంబర్ ది ఫిగర్స్ రైట్. 2,111 నుంచి 3,356కి వెళ్ళాయి. అంటే 1,500 మైనర్ సర్వీసెస్ పెరిగాయి. ఆల్మోస్ట్ డబుల్ నెంబర్లో ఐపీ సర్వీసులు కూడా పెరిగాయి. మేజర్ సర్వీసెస్ ప్రొసీజర్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ ఒక సేవాభావంతో కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం కాబట్టి డాక్టర్లం వచ్చాం లేదా నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నాం అని కాకుండా నిజంగా సేవాభావంతో చేస్తున్నారని చెప్పడానికి ఒక ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారం అయితే, రెండో వైపు ఈ ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల సేవాభావం కూడా కారణమని ప్రధానంగా చెప్తున్నాను. పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు సేవాభావంతో పనిచేయడం. రెండోది, గతంలో సరైన ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఈ రోజైతే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం క్రితం ఒక సిటీ స్కాన్ కూడా, గతంలో సిటీ స్కాన్ ఉండేది కదా, దాని గురించి ఎవరు ప్రస్తావించరా. మన ప్రభుత్వం ప్రభుత్వం వస్తున్న ఒక సిటీ స్కాన్ కూడా పెట్టడం జరిగింది. ఎక్విప్మెంట్ పెరుగుతూ ఉంది. మంచి సేవాభావంతో పనిచేసే డాక్టర్లు ఉంటున్నారు. దానిలందరినీ మోటివేట్ చేయడానికి ఒక మంచి సూపరింటెండెంట్ కూడా హాస్పిటల్ ఉన్నారు. వీళ్ళిద్దరు పై నుంచి మానిటర్ చేస్తూ మోటివేట్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఒకవైపు ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తున్నారని. ఇప్పుడే ఎక్స్రే మిషన్ ఒకటి ఉంది. ఎక్స్రే మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మేము శాంక్షన్ చేయలేదు కదా అంటే సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, కాదండి ఇలా కేజీఎస్లో ఎక్స్ట్రా ఉంది దానికని వాణి మేడం పంపించేశారు ఇక్కడికి. అవసరం కూడా ఈ ఒకవైపు డాక్టర్లు, రెండో వైపు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం. మీ శానిటేషన్ విషయంలో కూడా చూడండి ఎలా ఉందో పరిస్థితి. గతంలో ఆసుపత్రుల్లో శానిటేషన్ ఎలా ఉండేది, ఇవాళ శానిటేషన్ ఎలా ఉందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మూడోది, 6 లక్షల రూపాయలు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో, అంటే అప్పుడు ఆరోగ్యశ్రీ కింద 6 లక్షలు మాత్రమే పేమెంట్ కింద మన ఆసుపత్రులకు వస్తూ వచ్చేది. ఒకటి, ఓపీలు ఐపీలు పెరగడం కారణం అయితే, రెండోది అది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అది కాస్త పెరిగి 3,76,00,000 రూపాయలు పోయింది. ఎంత ఇంక్రీజ్ కూడా స్టీప్ ఇంక్రీజ్. అక్కడి నుంచి 6 లక్షల రూపాయల నుంచి 3,70,00,000 పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పేషెంట్లలో విశ్వాసం పెరిగింది, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ డాక్టర్ల పట్ల విశ్వాసం పెరిగింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవకి ప్రత్యేకమైన పీట వేయడం జరిగింది.